కథాస్రవంతి నేడు 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రముఖ నవల కథా రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారితో పరిచయం, వారి అనుభవాలు, ప్రముఖ రచయిత ఎడిటర్ శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ గారి ముందు మాటలతో చోతంత్రం కథ రచన శ్రీమతి డి కామేశ్వరి, వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి దూర్వాసుల కామేశ్వరి గారు 1935 ఆగస్టు 22వ తేదీన కాకినాడలో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పెరిగి అక్కడే విద్యనభ్యసించారు. 1952లో డివి నరసింహం గారితో పెళ్లయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించారు. భర్త పదవీ విరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడ్డారు. ఈమెకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. శ్రీమతి డి కామేశ్వరి గారు కథా రచయిత్రిగా తెలుగు సాహిత్య లోకానికి చిరపరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాశారు. కొత్త మలుపు నవల న్యాయం కావాలి సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలిఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి. 1962లో ఆంధ్ర పత్రికలో వనితలు వస్త్రాలు అనే వ్యాసంతో రచనా వ్యాసంగం ప్రారంభించారు. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు ఆకాకరకాయలు అనే కథ ఆమె వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్త నీరు మొదటి నవల. ఈమె కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళ భాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులొచ్చాయి. వీరు పొందిన పురస్కారాలు: 1971లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం, 1991లో మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు, 1994లో మాదిరెడ్డి సులోచన అభినందన అవార్డు, 1990, 94, 99 సంవత్సరాల్లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు, 2009 సంవత్సరంలో టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారం, 1981 ఉత్తమ సినీ కథా రచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితారా, ఆంధ్రభూమి, వంశీ బర్కిలీ, సినీ హెరాల్డ్, కళాసాగర్ సంస్థల నుంచి 5 అవార్డులు, 2006 సంవత్సరంలో ఎండమావులు నవలకు గోపీచంద్ అవార్డు, 1999 సంవత్సరంలో సుశీల నారాయణ రెడ్డి అవార్డు వీరు పొందారు. డి కాదు, డి కామేశ్వరి. ఏం రాస్తున్నామన్నది తర్వాత శర్మగారు, ముందు రాయడం ప్రారంభించాలి. కుళాయి తిప్పితేనే కదా నీరొచ్చేది అన్నారు డి కామేశ్వరి ఓసారి. ఆసారి నాకు చాలా కబుర్లు చెప్పారామె. మీరు కథల పోటీలు నిర్వహిస్తారు కదా, ఆ పోటీలకు కథ రాసినప్పుడు మీరు పేర్కొన్న ఏ నియమ నిబంధనలు నేను పాటించను. కథ రాస్తానంతే. మీకు నచ్చితే బహుమతి ఇస్తారు, ప్రచురిస్తారు, లేదంటే తిప్పి పంపుతారు. అందులో నాకొచ్చే నష్టం ఏమీ లేదు. పైగా ఓ కథ రాశారన్న తృప్తి ఉంటుంది అన్నారు. నవల రాయడం అంటే రాత్రివేళ కారు నడపడం లాంటిదండి. కారు హెడ్లైట్స్ వెలుగులో కనిపించిన దాన్నే మనం చూడగలం. చూసిన మేరే ప్రయాణించాలి. అలా ప్రయాణిస్తేనే అన్ని విధాలా క్షేమంగా ఉంటుంది. పక్క చూపులు చూడకూడదు. చూస్తే లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవాలి అన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. వాటిని చెప్పే ముందు కామేశ్వరి గారిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో చెబుతాను. 1981-82 సంవత్సరం పెద్దగా గుర్తులేదు కానీ, ఈనాడు ప్రచురణలు విపుల చేతులలో నేను పనిచేస్తున్న రోజులు. కేబీ లక్ష్మి ఆర్టికల్ ఏదో రాస్తున్నది. నేనేదో నవలను పరిశీలిస్తున్నాను. ఆ రోజు కనీసం 2-3 నవలలైనా చదవాలి. ప్రచురణ కోసం పంపినవి పేరుకుపోయాయి. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. నమస్కారం, బాగున్నారా? నవ్వు గొంతు ఒకటి వినవచ్చింది. ఎవరై ఉంటారా అంటూ గొంతు వినవచ్చిన వైపుగా చూశాను. తెల్లగా అంతెత్తు ఆడమనిషి. చెయ్యెత్తితే ఆమెకు సీలింగ్ ఫ్యాన్ అందేట్టుంది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకునుంది. మిమ్మల్నే బాగున్నారా అని అడుగుతున్నాను. గొంతు పెంచి ఎడిటర్ శ్రీ చెలసాని ప్రసాదరావును పలకరిస్తున్నదామె. కూర్చోండి అంటున్నారాయన. కుర్చీ చూపిస్తున్నాడు. వినిపించుకోవట్లేదామె. గుర్తుపట్టారా అని గోలగోల చేస్తున్నదామె. ఎవరి తల్లి, చెల్లి, తెల్లపులి? లక్ష్మిని అడిగాను. డి కామేశ్వరి అని నవ్వింది లక్ష్మి. న్యాయం కావాలి సినిమా కథ ఈవిడ రాసిందే. కొత్త మలుపు పేరుతో చిత్రులో మనం వేశాం అన్నది. మీరు గుర్తుపట్టలేదు, నా పేరు అని కామేశ్వరి గారు ఇంకా గొంతు పెంచుతూ ఉంటే ఇక తప్పనిసరి నేను వెళ్ళాను అక్కడికి.
మీరెంతగా అరిచినా ఎడిటర్ గారికి వినిపించదు మేడం. మీరేది చెప్పదలుచుకున్నా అదిగో ఆ కాగితాల మీద రాసి చూపించండి, ఆయన సమాధానం చెబుతారు అన్నాను. పాపం, ఇంత కూడా వినిపించదా? జాలి చెందారామె. వినిపించదన్నాను. కామేశ్వరి గారు కాగితాల మీద రాయసాగారు. రాస్తూ అరుస్తూనే ఉన్నారు. ఆమె గొంతు ఈనాడు కాంపౌండ్ సెకండ్ ఫ్లోర్ అంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నేనేం రాశానో, మీరేం చెప్పారో, నేనేం విన్నానో ఏది నాకు అర్థం కాలేదు, వస్తా అన్నారు మేడం. అక్కడి నుంచి కదిలి నన్ను చూసి ఇటుగా వచ్చారు. మీ పేరేంటో అడిగారు. జగన్నాథ శర్మ. మీరేనా కథలు నవలలు సెలెక్ట్ చేసేది? నేను సెలెక్ట్ చేయనండి, చదివి నా అభిప్రాయం ఎడిటర్ గారికి చెబుతాను, ఆయన సెలెక్ట్ చేస్తారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని బాగుంది మీ వ్యవహారం. నా ఓ 2 కథలు మీ దగ్గర ఉన్నాయి, ఏమయ్యాయి అవి అడిగారు. తెలీదండి. తెలిసినా చెప్పరు, అర్థమైంది, సరే అని వెళ్ళిపోయారు ఆమె. వెళుతూ వెళుతూ ఎడిటర్ చెలసాని గారి ముందు అరిచారిలా, వెళ్ళొస్తాను. వెళ్ళిపోయారు కామేశ్వరి. వడగళ్లవాన వెలిసినట్టయింది. పెద్ద గొంతుతో మాట్లాడేవారే సంఘర్షిస్తారు, తప్పొప్పులను ఎత్తి చూపుతారు. పెద్ద గొంతుతో మాట్లాడేవారే చిన్న చిన్న విషయాలకు అతిగా స్పందిస్తారు అనేవాడు మా నాన్న. మా అమ్మగారు పెద్ద గొంతుతో మాట్లాడేది, మనుమలను మనవరాలను భయపెట్టేది. భయపడితే మళ్ళీ తట్టుకోలేకపోయేది. వారిని దగ్గరగా తీసుకునేది. ఉత్తనే ఊరకనే అరిచానమ్మా, ఊరుకో ఊరుకో అనేది. లాలించేది, బుజ్జగించేది. వారితో పాటుగా కళ్ళు చెమర్చుకునేది. కామేశ్వరి గారి స్వరోపాఖ్యానం మా అమ్మను గుర్తు చేసింది. కామేశ్వరి గారి కథా సంకలనం కాదేది కథకనర్హం చదివాను తర్వాత. అందులోని చోతంత్రం కథ మా నాన్న మాటలను రుజువుపరిచింది. ఆవగింజంత వస్తువుతో మహిళాలోకాన్నే వేలెత్తి చూపించిందామె. రచయిత్రులు వంట చేసినప్పుడు స్టవ్ దగ్గర, రాసేటప్పుడు టేబుల్ దగ్గర చాలా బోల్డ్గా ఉండాలని నేనెక్కడో చదివాను. ఆ మాట కామేశ్వరి గారి విషయంలో 100కి 100 పాళ్ళు నిజమైంది. 10, 11 సంకలనాలు, 8, 9 నవలలు రాశారు కామేశ్వరి గారు. సుమారు నేనన్నీ చదివాను గుర్తు. అన్నీ ఎందుకు చదివానంటే, టీవీ రచయితగా ఉన్నప్పుడు టీవీకి ఏదేని పనికొస్తుందేమో సంప్రదిద్దాం అనుకునేవాణ్ణి. చెదరిన బలహీనలను ఏకం చెయ్యడం, వారిని బలవంతులను చెయ్యడం. అలాగే అణిచివేత విషయమై ఒకటైన బలవంతుల్ని చెదరగొట్టడం, వారిని బలహీనలను చెయ్యడం మంచి రచన లక్షణం. ఆ లక్షణం కామేశ్వరి గారి రచనలన్నిటా నాకు కనిపించింది. లక్ష్యంతో పాటు డ్రామా కూడా అత్యద్భుతంగా ఆవిష్కృతమైంది. ఏ ఇజానికి ప్రత్యక్షంగా వత్తాసు పలకకపోవచ్చు, కానీ పరోక్షంగా తన రచనలన్నిటా స్త్రీవాదాన్ని సమర్థించారు కామేశ్వరి గారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నవ్య వీక్లీకి ఎడిటర్ అయిన తర్వాత నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఓసారి కామేశ్వరి గారికి ఫోన్ చేశాను. మీ పేరు విన్నాను శర్మ గారు, అప్పుడప్పుడు మీ కథలు చదివాను, మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదు అన్నారు కామేశ్వరి. ఈనాడు ఎపిసోడ్ చెప్పాను, విని నవ్వారు. తర్వాత ఏదో సభలో ఇద్దరం కలుసుకున్నాం, పలకరింపులయ్యాయి. మంచి కథ ఒకటి రాసి పంపండి అన్నాను. మంచి కథో చెడ్డ కథో చెప్పలేను, కానీ నేను ఈ విషయం పాఠకులకు చెప్పాలి, వారు తెలుసుకోవాలి అన్నప్పుడే కథ రాస్తాను. అలాంటి కథ కావాలంటే చెప్పండి, రాసినప్పుడు పంపుతాను అని నవ్వారు. పంపించండి అన్నాను. పంపారు. ఆ కథ అర్ధాంతరంగా ముగిసింది అనిపించింది. ఆ మాటే కామేశ్వరి గారికి ఫోన్ చేసి చెప్పాను. దానికి వారిచ్చిన సమాధానం, దేనికి ముగింపు ఉండదు శర్మ గారు, అక్కడతో కథ ఆగిపోయింది, ఆపేశానంతే అన్నారు. తెలివిగా మాట్లాడతారు కామేశ్వరి అనుకున్నాను, కానీ కాదు, ఉత్త బోళా మనిషి ఆమె. రవీంద్ర భారతిలో నన్ను ఎవరో సత్కరించారు. బొకే, షీల్డు, శాలువాతో సహా అంతో ఇంతో క్యాష్ ముట్ట చెప్పారు. ప్రేక్షకులలో కామేశ్వరి గారు, నా భార్య పక్కపక్కనే కూర్చున్నారు. ఇప్పుడు చూడండి, ఆ బొకే, షీల్డు, శాలువా శర్మగారు మీకు ఇస్తారు, క్యాష్ ఇవ్వరు, దానిని భద్రంగా ఆయన జేబులో దాచుకుంటారని నా శ్రీమతికి ఆమె చెప్పారట. వారన్నట్టుగానే నేను ప్రవర్తించానట. చెప్పి పగలబడి నవ్వింది నా శ్రీమతి. తన మనవడో మనవరాలో పెళ్లి రిసెప్షన్కి కామేశ్వరి గారు పిలిస్తే కుటుంబం సహా వెళ్ళాను. 5 స్టార్ హోటల్లో డిన్నర్, కాక్టైల్ కూడా ఉంది. ఫ్యామిలీతో వచ్చాను కదా, అటువైపే చూడకుండా కూర్చున్నాను. కూర్చుని ఇబ్బంది పడుతున్నాను. గమనించారు కామేశ్వరి.
తాగాలనుకుంటే వెళ్ళి తాగండి శర్మగారు, ఇబ్బంది పడకండి అన్నారు. తాగండి శర్మగారు, వెళ్ళి రెడ్ వైన్ తెచ్చుకోండి, బాడీకి వైన్ మంచిదంటారు, వెళ్ళండి అన్నారు. నేను నా శ్రీమతి వైపు చూస్తూ ఉంటే, రమణి గారు, నా భార్య పేరు రమణి, మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, శర్మగారు 2 గుటకలేస్తారు అని నవ్వారు. నేను వైన్ తెచ్చుకుని తాగే వరకు ఊరుకోలేదు. కోవిడ్ సమయంలో ఫోన్ చేశారు. ఎలా ఉన్నారు శర్మగారు? బాగానే ఉన్నాను. నవ్య వీక్లీ మూసేశారు కదా, కాలక్షేపం ఏమిటి? పుస్తకాలు చదువుకుంటున్నాను. చదివిన పుస్తకాలు చాలు గాని టర్కీస్, కొరియన్ వెబ్ సిరీస్ చూడండి, ముందు ముందు మీకు పనికొస్తాయి అంటూ ఏ సిరీస్లు చూడాలో ఓ పెద్ద లిస్టు వాట్సాప్లో పంపారు. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. కాకపోతే ఇంకా ఎందుకున్నానా అనిపిస్తున్నది. మనం ఎవరికి ఉపయోగపడనప్పుడు, దేనికి ఉపయోగపడనప్పుడు జీవించడం వృధా అనిపిస్తున్నది అని నవ్వారు. భలేవారే అన్నాను. ఆరోగ్యం కోసం ఒకప్పుడు యోగా చేసేదాన్ని, ఇప్పుడు కాలు చెయ్యి కూడి రావట్లేదు, దాంతో ప్రాణాయామంతో సరిపెట్టుకుంటున్నాను. చేతిలో సెల్ ఫోను, నోటిలో మాట, గడిచిపోతున్నాయి రోజులు అన్నారు. రోజులు గడిపేస్తూ 90లోకి అడుగుపెట్టారు. అయినా నవ్వుతూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు కామేశ్వరి. ఆమె నవ్వుకి నిర్బంధం లేదు, వారి ఊహలకు వయసు లేదు. రాయికి ఏం చేస్తారు? నమ్మకం ఒక కళ, నమ్మింది రాయడం గొప్ప కళ. ఈ 22 ఆగస్టు శ్రీమతి డి కామేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ గారి మాటలివి. ఇక వినండి చోతంత్రం, శ్రీమతి డి కామేశ్వరి గారి కథ. సభలు, సమావేశాలు, ఉపన్యాసాలు, సన్మానాలు, ఎక్కడ చూసినా ఇదే వార్త, ఇవే విశేషాలు. ఛీ! రాధ పుస్తకం కోపంగా విసిరేసింది. ఇల్లు ఊడుస్తున్న ముత్యాలు, ఏ అమ్మగోరు ఏటైంది ఆశ్చర్యంగా అడిగింది. నీ బొంద చిరాగ్గా అంది రాధ. రాధ విసిరేసిన పుస్తకం తీసి ఇటు అటు తిప్పి, ఏముంది అమ్మగోరు ఇందులో, ఏటి రాసింది కుతూహలంగా అడిగింది ముత్యాలు. ఏముంది, మహిళా సంవత్సరం అంటూ పెద్ద కబుర్లు, చేసేదేం ఉండదు, ఉపన్యాసాలు తప్ప. ముత్యాలు కుతూహలంగా చూస్తూ చీపురు కింద పడేసి, అవునండి అమ్మగారు, అందరూ ఏటో మహిళా సంవత్సరం అంటారు, అసలు ఏటమ్మగోరు అది అంది. నీ మొహం, చెబితే మాత్రం నీకేం అర్థమవుతుందిలే, పో నీ పని చేసుకో విసుగ్గా అంది రాధ. చెప్పండి అమ్మగోరు, ముత్యాలు బతిమలాడుతున్నట్టు కుతూహలంగా అడిగింది. ముత్యాలను చూస్తూ ఉంటే, పాపం ముత్యాలు అనుకుంది. ఎన్ని మహిళా సంవత్సరాలు జరిపితేనే, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ముత్యాల్లాంటి ఆడదానికి ఏం ఉరుగుతుంది? అసలు దేశంలో 199 మంది ముత్యాల్లాంటి ఆడవాళ్లే, వాళ్ళ గురించి ఎవరేం పట్టించుకుంటున్నారు? ముత్యాలకి చదువు లేదు, సంస్కారం లేదు, కడుపు నిండా తిండి లేదు. ఈ మహిళా సంవత్సరాలు ఇవన్నీ ముత్యాలకి ఏం ఇవ్వగలుగుతున్నాయి? ముత్యాల మొగుడు ఒక మృగం, వాడి చేతిలో చావు దెబ్బలు తినని రోజు ఉండదు. ఈ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళందరూ ముత్యాలు మొగుళ్ళలాంటి వాళ్ళని మార్చగలరా? ముత్యాలకి దెబ్బలు తప్పించగలరా? ముత్యాలు ఆ మొగుడి మీద ఆధారపడి బతకడం లేదు, 4 ఏళ్లలో పని చేసుకు పొట్ట పోసుకుంటుంది. అయినా మొగుడి చేతిలో దెబ్బలు తింటూ ఎందుకు నోరు మూసుకుపడి ఉండాలి? ఈ మగవాళ్ల జులుం ఎప్పటికి పోతుంది? ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏమిటి? ఈ మహిళా సంవత్సరంలో జరిపే సభలు, సమావేశాలలో ఇలాంటి వాటి గురించి చర్చించరే? ముత్యాలు లాంటి వర్గం ఆడదాని సమస్యలను పట్టించుకోరే? అవును పాపం అనుకుంది రాధ. తనలాంటి కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు కూడా ముత్యాల్లాంటి ఆడవాళ్ళని చూస్తూ ఊరుకుంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించేదెవరు? అట్టడుగును బతికే ముత్యాల్లాంటి స్త్రీలు పైకి తేలేదెప్పుడు? ఆ ఆలోచన రాగానే ముత్యాలను సంస్కరించే భారం తన భుజాల మీద వేసుకుంది రాధ. సావకాశంగా మంచం మీద లేచి కూర్చుంది. చూడు ముత్యాలు, అసలు మహిళా సంవత్సరం అంటే ఏమిటో, ఎందుకు చేస్తున్నారో తెలుసా? తెలియదన్నట్టు అమాయకంగా చూసింది ముత్యాలు. ముత్యాలు చూడు, ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా దేనిలో తక్కువ చెప్పు? అసలు సంసారం చేస్తూ ఉంటే ఆడది మగాడు ఇద్దరూ ఉండాల్సిందేనా? మరంతే కదండి. ఆడది లేకపోతే మగాడికి గడుస్తుందా? మగాడు లేకపోతే ఆడదానికి గడుస్తుందా? అవును కదా. మరి ఈ మగాళ్ళు ఆడదానికి తమతో సమమైన స్థానం ఇయ్యకుండా ఎందుకు తమ కంటే కింద మెట్టులో ఉంచి అణగదొక్కుతున్నారు? ఆడది మగాడి చెప్పు చేతల్లో ఎందుకు పడి ఉండాలి? ఆడదంటే తన కన్న తల్లి, తన రక్తం పంచుకున్న చెల్లి, కట్టుకున్న భార్య, కన్న కూతురు,
అలాంటి ఆడదాన్ని తమతో సమంగా గుర్తించి గౌరవించకుండా ఇంట్లో చాకరీ చేసే దాసిగా, పిల్లల్ని కనే యంత్రంగా భావించి తమ గుప్పిటిలో ఉంచి అధికారం చెలాయించడం న్యాయమేనా? అవునండి. చాలా ఇంట్రెస్ట్ చూపించుతూ బుర్ర ఊపింది మెచ్చుకోలుగా. రాధకి అదిచ్చే ప్రోత్సాహం చూసి మరింత ఆవేశం వచ్చింది. అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే చులకన. అయ్యో ఆడపిల్ల అంటారు నీరసంగా. ఏ ఆడపిల్లయితే మనిషి కాదా? ఆడది చదవడం లేదా? ఉద్యోగాలు చేయడం లేదా? ఊళ్ళేరడం లేదా? ఆడది లేకపోతే లోకమే లేదే. అలాంటిది ఇంటికి ఇల్లాలిని, కంటికి వెలుగైన ఆడదాన్ని ఈ మగాళ్ళు గౌరవించడం అటుంచి హీనంగా ఎందుకు చూడాలి? ఆడపిల్ల కట్నం ఇస్తే గాని పెళ్లి జరగదు. ఏ మగాడికి పెళ్లి అక్కర్లేదా? మగాడి పెళ్ళాన్ని చేస్తే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఆడది చేసుకుంటే ఘోరాపరాధంలా ఎందుకు చూస్తారు? మగాడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా తప్పు పట్టన లోకం ఆడదాని శీలానికి మాత్రం అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తుంది? నీతి నియమాలన్నీ ఆడవాళ్ళకి ఎందుకు అట్టగట్టారు? ఎవరట్టగట్టారు? ఈ మగాళ్ళు కాదు. పతివ్రతల కథలు తయారు చేసి ఆడదేప్పుడు మగాడి చేతి కింద అణిగిమణిగి పడి ఉండాలని, లేకపోతే పుట్టగతులుండవని పుక్కిటి పురాణాలు తయారు చేసి ఆడవాళ్ళని నమ్మించి భయపెట్టి తమ చేతి కింద ఉంచుకుని అలా ఆటలాడుతున్నారు. రాధకి ఆవేశంలో మొహం ఎర్రబడింది. ముత్యాలకి ఏం అర్థమైందో గాని ఏదో కథ వింటున్నంత ఆరాటంగా ఆసక్తిగా కూర్చుంది. అవునండి అమ్మగారు, ఆడబతుకు అంతే కదండి అమ్మా. ఇదిగో ఇలాగే మనం ఏం చేస్తాం, మన బతుకులు ఇంతే అనుకుంటూ నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు. ఈ సంఘంలో మన స్థానం మనం సంపాదించాలి. ఇవ్వడానికి మారడానికి వాళ్ళెవరు? ఈ లోకంలో స్త్రీ పురుషులు సమానమని నిరూపించి మన స్థానం మనం పొందాలి. అయితే ఏం చేయాలంటారేటి? అదే ఉట్టినే సభల్లో ఉపన్యాసాలు ఇస్తేను, గొంతు చించుకుంటేనూ రాదు. మరి ఎలా వస్తుంది? ముత్యాలు ఆశ్చర్యంగా ఆసక్తిగా అడిగింది. అదే చెబుతున్నాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళ సంగతి వదిలేద్దాం, నీ సంగతే చూద్దాం. నిన్నెందుకు నీ మొగుడు అలా చావుబాస్తాడు? ఏటంటే ఏం చెప్పడం, నా కర్మ. ముత్యాలు దీనంగా అంది. నీ మొహం, నీ కర్మ కాదు, వాడి వాళ్ళు పొగరు. రాధ కోపంగా అంది. వాడిలో కొడుతుంటే నీవెందుకు ఊరుకుంటావు? ఏ మొగుడైతే పెళ్ళాన్ని కొట్టే హక్కు ఎవరిచ్చారు? అసలు నీవలా మెత్తగా ఊరుకోబట్టే వాడలా పెట్టరేగిపోతున్నాడు. నీవు ధైర్యంగా తిరగబడి వాడి అహంకారం అణచాలి, ఆవేశంగా అంది రాధ. అమ్మో, ఆడికి ఎదురు చెప్తే మరింత తిక్కరేగొద్ది, చంపేస్తాడు ఆ కోపంలో. నార్మస్గా నీవలా భయపడ్డం చూసే వాడలా కొడుతున్నాడు. అసలు నీవు వాడికి ఎందుకు భయపడాలి? వాడు నిన్నేం పోషిస్తున్నాడా? నీవు 4 ఏళ్లలో పనిచేసి నీ పొట్ట పోసుకుంటున్నావు. నీకు పెట్టడం పోయి నిన్ను తన్ని నీ డబ్బులు లాక్కుపోవడం మగాడి జులుం కాక మరేమిటి? నీవిలా ఊరుకుంటే నీ గతి ఇంతే. వాడిని లెక్క చేయకుండా ఎదిరించు, కొడితే తిడితే ఊరుకోరని బెదిరించు, చచ్చినట్టు లొంగొస్తాడు. లేదంటే నీవేం బతకలేవా? ముత్యాలకి రాధ వాదన సబబుగానే ఉందనిపించింది. మొగుడైనంత మాత్రం తానెందుకు వాడి చేతుల్లో చావుదెబ్బలు తినాలి? ముత్యాల మొహంలో హావభావాలు పరిశీలిస్తూ రాధ మరింత ప్రోత్సాహంగా, నేను చెప్పింది అర్థమైందా ముత్యాలు? వాడు ఈసారి చెయ్యి చేసుకుంటే ధైర్యంగా తిరగబడు, లేదంటే నీ జన్మంతా ఇలాగే వాడి చేతుల్లో దెబ్బలు తింటూ పడుండు. కాకపోతే ఓ రోజు నేను చెప్పినట్టు చేసి చూడు, చచ్చినట్టు లొంగొస్తాడు. ఈ మగాళ్ళు భయపడుతూ ఉంటే మరింత భయపెడతారు. రాధ ముత్యాలకి నూరు పోసింది. ముత్యాలు అర్థమైందన్నట్టు తలాడించింది. రాధకి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఏదో మంచి పని చేసి ముత్యాలను ఉద్ధరించినట్టు, అధోగతిలో బతికే ఒక ఆడదాన్ని ఆదుకుని సహాయపడి సంస్కరించినట్టు ఆనందపడింది. ఆ రాత్రి సింహాచలం యథాప్రకారం తప్పతాగి ఇంటికి వచ్చేసరికి అలవాటుగా ముత్యాలు పొయ్యి ముందు కూర్చుని అన్నం వండడం లేదు. సింహాచలం కోసం ఉడుకునీళ్ల కుండ బయట కనపడలేదు. గుడిసెలో నొలక మంచం మీద ముసుగు పెట్టేసి పడుకుంది. మధ్యాహ్నం మిగిలిన అన్నం తనింత తిని పిల్లకింత పెట్టేసి. ఇంట్లో వాతావరణం చూసేసరికి అసలే కైపులో ఉన్న సింహాచలానికి తిక్కరేగింది. ఒక్క గావు కాక పెట్టాడు, ముత్యాలు అంటూ. ముత్యాలు రోజులా బెదిరిపోలేదు, వణికిపోలేదు. సావకాశంగా మంచం మీద లేచి కూర్చుంది. ఏటీ అంది. ఏటే మంచం ఎక్కి తొంగున్నావు, ఉడుకునీళ్ళేవి అరిచాడు. కర్ర పొలం లేవు మంటెట్టడానికి, నిర్వికారంగా అంది ముత్యాలు. లేవు, ఎల్లు బెగెళ్ళి పట్టుకొచ్చి నీళ్లు కాగబెట్టు, కోపంతో ఊగిపోయాడు. నాకా డబ్బున్నేవు, మొండిగా అంది ముత్యాలు.
డబ్బున్నేవు ఏ రంకు ముగుడికి ఎడుతున్నావు ముండా, కూడు కూడా ఉండలేదా అంటూ ముందు కురికి జుత్తు పట్టుకున్నాడు సింహాచలం. ముత్యాలు విసిరిగా వదిలించుకుని తీవ్రంగా చూసింది. నన్నొగ్గు మీద చేస్తే ఊరుకోను, డబ్బులు ఇస్తే కూడు వండుతా, లేదంటే ఈరోజు కాడి నుంచి వండను తెగేసి అంది ముత్యాలు. సింహాచలం ఒక్క క్షణం నోట మాట లేకుండా విచిత్రంగా ముత్యాలేనా అన్నట్టు అనుమానంగా చూశాడు. కానీ ముత్యాల కళ్ళల్లో తిరస్కారం చూశాక సింహాచలానికి ఆవేశం, ఆగ్రహం ముంచుకొచ్చాయి. ఎగిరి ముత్యాల మీద పడి నడ్డి వంచి పెడి పెడిమని గుద్దాడు. జుట్టు పట్టుకుని పీకాడు. గోడకేసి బుర్ర కొట్టాడు. కాలితో కుమ్మాడు. అందిన చోటల్లా చితకబొడుస్తూ, ఏటే నా గోరోజనం బలిసిందా, ఎవడినడుకుంటున్నావే నీ మొగుణ్ణి, కూడండవు, వెళ్ళి కర్రపుల్లట్టుకొచ్చి నీళ్లు కాగబెట్టి కూడండు, నోరిప్పేమంటే ఎముక లేరేస్తా, జవాబు చెప్పేమంటే పచ్చడి చేసి రంచుకు తినేస్తా బండబూతులు తిట్టాడు. ఓరి సచ్చినోడో, నీ చేతులు ఎరగా సిగ్గునేదురా, ఆడ కుదురు తెచ్చిన పుడు మింగితేనే కొడతావురా. ముత్యాలు ఏడుస్తూ తిట్టసాగింది. ముత్యాలు అరుస్తున్న కొద్దీ సింహాచలం మరింత చితకబొడిచాడు. ముత్యాలు ఆఖరికి ఇంకా తాళలేక ఏడుస్తూ కూలబడింది. లే, ఒళ్ళు తేట వదిలిందా, లే కూడెట్టు. సింహాచలం అలసిపోయి మంచానికి అడ్డం పడ్డాడు. ముత్యాలు ఏ కీలుకు ఆ కీలు కూడ తీసుకుంటూ ముద్దైన ఒళ్ళుని పొయ్యి ముందుకు చేర్చింది. తెల్లారి 7 గంటలైనా రాని ముత్యాల కోసం 10 సార్లు కాలుగాయలని పిల్లిలా తిరిగింది రాధ. 7 గంటలు దాటాక అంట్ల గిన్నెలు ముందేసుకుని తోమడానికి కూర్చుంది ముత్యాలను తిట్టుకుంటూ రాధ. దొంగమండ, ఎప్పుడూ ఏదో వంకతో ఎగ్గొడుతుంది, అన్నీ దొంగ వేషాలు ఇదేని, అందుకే ఆ మొగుడు చితగొడతాడు. ఊరికే కొడతాడా, కావలసిందే దానికి. పరపరా గిన్నెలు తోముతూ కసిగా తిట్టింది రాధ. మీరింతవరకు చోతంత్రం కథ విన్నారు. రచన శ్రీమతి డి కామేశ్వరి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ కాదేది కథకనర్హం కథా సంపుటంలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.